ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా ఎలా మారాడు తెలుసుకుందాం. ధ్రువుని తండ్రి ఉత్తాన మహారాజు, తల్లి సునీతి. ధ్రువుని తండ్రికి మరో భార్య కూడా ఉంది. అలా ధ్రువునికి ఉత్తముడు అనే మారుటి తమ్ముడు ఉన్నాడు. రాజుకి చిన్న భార్య మీద ప్రేమ. అది అలసుగా తీసుకుని రెండో భార్య సునీతిని, ఆమె కొడుకుని ఎప్పుడూ ఏదో ఒక నెపాన అవమానిస్తూ ఉండేది. ముఖ్యంగా పెద్ద కొడుకు కనుక ధ్రువునికి మహారాజు రాజ్యాభిషేకం చేస్తాడేమోనని లోపల భయపడుతూ ఉండేది. వాళ్ళని దూరంగా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించేది. రాజు కూడా మొదటి భార్య, ఆమెకు పుట్టిన కొడుకు పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించేవాడు. సునీతికి ఎంత బాధగా అవమానకరంగా ఉన్నా సర్దుకుపోయేది. కానీ పసివాడైన ధ్రువుని మనసు అనేకసార్లు గాయపడేది. ఒక్కోసారి చాలా దుఃఖించేవాడు. ఒక సందర్భంలో తండ్రి ఉత్తముని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దు చేస్తున్నాడు. ఆ సన్నివేశం ధ్రువునికి మహాపరవశం కలిగించింది. తనను కూడా తండ్రి అలా గారాబం చేయాలనే కోరిక కలిగింది. అది చాలా సహజమైన కోరిక, చాలా చిన్న కోరిక. తండ్రి దగ్గరికి వెళ్ళి తనను కూడా మరో తొడ మీద కూర్చోబెట్టుకోమని ఆశగా చేతులు చాచాడు. రాజు ధ్రువుని ఉనికిని కూడా పట్టించుకోనట్లు చిన్న కొడుకుతో మురిపాలు సాగిస్తున్నాడు. అక్కడే ఉన్న అతని చిన్న భార్య, మేమున్న చోటుకి రావద్దని నీకు చెప్పాను కదా, నా మాట లక్ష్యం లేదా, ఎందుకొచ్చావు? నిన్ను ముద్దు చేయాలా? ఉత్తముడితో సమానం అనుకుంటున్నావా? నువ్వేమైనా నా కొడుకువా? నాకు గనక పుట్టి ఉంటే అలాగే ప్రేమగా లాలనగా చూసేవాళ్ళం. పో, వెళ్ళు, ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. మీ అమ్మలా పూజలు పునస్కారాలు చేసుకుంటూ కాలక్షేపం చేయి. ఎప్పటికైనా దేవుడు కరుణిస్తే తండ్రి ఒడిలో కూర్చుందువు గాని వెళ్ళు, మళ్ళీ ఇటువైపు రాకు అంటూ చీత్కరించింది. ధ్రువునికి చాలా బాధేసింది. ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన సంగతి చెప్పాడు. సునీతి ఎంత మంచిదో అంత నెమ్మదస్తురాలు. ఆమెకు రాజును కానీ అతని రెండో భార్యను కానీ ఎదిరించి పోరాడే శక్తి లేదు. ఇదంతా విధి లిఖితం బాబు, నువ్వు బాధపడకు. దేవుణ్ణి ప్రార్థించడం ఒక్కటే మనం చేయాల్సింది. అందులోనే మనకు సుఖం, శాంతి లభిస్తుంది. విష్ణుమూర్తిని ఆరాధించు బాబు. ఇతర విషయాలన్నీ మర్చిపోయి దేవుణ్ణి నామాన్నే స్మరిస్తూ ఉండు అని కొడుక్కు నచ్చజెప్పింది. తల్లి మాటలు ధ్రువుని మీద బాగానే పనిచేశాయి. అయితే తల్లి ఆశించినట్లు అక్కడే కూర్చుని ప్రార్థన చేయలేదు. ఏకంగా అడవికి వెళ్ళాడు. మహా ఋషుల్లా ఏకాగ్ర దీక్షతో తపస్సు చేశాడు. 6 ఏళ్ల పసివాడు అంత ఘోర తపస్సు చేయడం అంతకు ముందెన్నడూ జరగలేదు. అది చూసిన మహర్షులు, దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందించారు, ఆ పైన ఆశీర్వదించారు. ధ్రువుని తపస్సు ఫలించింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నీ అపూర్వ దీక్షకు సంతోషించాను. ఏం కావాలో కోరుకో బాలక అన్నాడు. ఇప్పుడు ధ్రువునికి తండ్రి ప్రేమ చాలా అల్ప విషయంగా కనిపించింది. దేవా, నా భక్తిని శాశ్వతం చేయి. నేను నీ భక్తుడిగా నిలిచిపోవాలి అన్నాడు. విష్ణుమూర్తి నవ్వుతూ తల పంకించి తదాస్తు అని అంతర్ధానం అయ్యాడు. ధ్రువుడు రాజభవనానికి తిరిగి వచ్చాడు. అప్పటి వరకు కొడుకు యోగక్షేమాలు తెలియక బాధపడుతున్న సునీతి ధ్రువుని చూసి అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యింది. జరిగిన సంగతి విని సంతోషించింది. విష్ణుమూర్తి అనుగ్రహంతో రాజు, అతని రెండో భార్యల్లో ఊహించని మార్పు వచ్చింది. అనంతర కాలంలో వారే పట్టుబట్టి ధ్రువుని రాజును చేశారు. విష్ణుమూర్తి వరం ప్రభావంతో ధ్రువుడు మరణానంతరం ధ్రువ నక్షత్రంగా మారాడు. ఆకాశంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.